వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట తగ్గింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త సింగయ్య మృతికి సంబంధించి గత కొద్ది రోజులుగా రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓ వైసీపీ నేత విగ్రహ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందారు. అయితే తొలుత ఆయన గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెంది ఉంటారని గుంటూరు పోలీసులు ధృవీకరించారు. అయితే కొద్ది రోజుల కిందట సోషల్ మీడియాలో ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కింద పడి సింగయ్య నలిగిపోయినట్లు పచ్చ మీడియా రాద్ధాంతం చేసింది. ఆ వీడియోల ఆధారాలను బట్టి జగన్మోహన్ రెడ్డి వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందాడని పోలీసులు మరోసారి కేసు నమోదు చేశారు. ఇందులో వాహన డ్రైవర్ రమణారెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డిపై సైతం కేసులు నమోదయ్యాయి. జగన్ పిఏ నాగేశ్వరరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడతల రజనీలపై కేసులు నమోదయ్యాయి. అయితే తనపై రాజకీయ కక్షపూరితంగా కేసులు నమోదు చేశారంటూ వారంతా హైకోర్టును ఆశ్రయించారు. కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ రోజు ఆ పిటిషన్లు విచారణకు వచ్చాయి. అదే సమయంలో పూర్తి స్థాయి వివరాలు పొందుపరిచేందుకు తమకు సమయం కావాలని ప్రభుత్వం కోర్టును కోరింది. దీంతో ఈ కేసు విచారణను జూలై 1కి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటి వరకు వారిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దీంతో జగన్మోహన్ రెడ్డితో పాటు కేసులు నమోదైన వారికి స్వల్ప ఊరట దక్కినట్లు అయింది. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు అందించారు. మరోవైపు సీజ్ చేసిన వాహనాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఆ రోజు జగన్ వాడిన ఏపీ 40DH2349 వాహనం ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉంది. అయితే కేసు విచారణ మరోసారి వాయిదా పడడం, వివరాలు పొందుపరిచేందుకు పోలీసులకు సమయం దొరికింది. దీంతో జగన్మోహన్ రెడ్డి వాహనం ఫిట్నెస్ ను ఈ రోజు రవాణా శాఖ పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రవాణా శాఖ అధికారి గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు జరిగాయి. జూలై 1న జరిగే విచారణలో నేరుగా ఫిట్నెస్ కు సంబంధించి నివేదిక అందించనున్నారు రవాణా శాఖ అధికారులు.